హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. వీడియో దేని గురించి ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది, బికాస్ థంబ్నైల్ లో అండ్ టైటిల్ లో కూడా చూసేసి ఉంటారు. మనం వీక్ సాటర్డే నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఈ ప్లేస్ నేమ్ ఏంటంటే స్వెట్జింగన్. మేముండే మ్యాన్హైమ్ ఏరియా నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 20 minutes పడుతుంది. ఆ రోజు చాలా సన్నీగా ఉందన్నమాట. సో జనం కూడా గట్టిగానే ఉన్నారు. లైన్ కూడా చాలా పొడుగ్గా ఉంది. దీనికి ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. సో ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి లైన్ లో వెయిట్ చేస్తున్నాము నేను గారు. ఈ పర్సన్ కి వచ్చేసి €9 అనమాట. గ్రూప్ టికెట్ ఉంది, అట్లా వేరియస్ టికెట్స్ ఉంటాయి. సో ఆ టికెట్ చార్ట్ అంతా మీకు ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తుంది, చెక్అౌట్ చేయండి. పర్టికులర్ ప్లేస్ లో ఏంటంటే వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి, స్ప్రింగ్ సీజన్ లో అయితే చెర్రీ బ్లూజమ్స్ ఉంటాయి, అండ్ ఒక క్యాజిల్ కూడా ఉంది. సో అలా కొంచెం తిరగడానికి బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా సన్నీగా అనిపించింది, అందుకనే స్పెక్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఎండకి కళ్ళు మండుతాయి, అదేంటో వెరైటీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి వెయిట్ చేసి వెళ్ళాను అనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాడిపోయిన చెట్లు తప్ప ఇంకేం మిగలలేదు నాకు. లాస్ట్ టైం కూడా చూడాలి అనుకున్నాను, కాకపోతే పువ్వులు రాలిపోయాక వెళ్ళాను. ఈ ఇయర్ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. కనిపిస్తున్న చెట్లన్నిటికి చిన్నగా ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల ప్లేస్ లో చెర్రీ బ్లూజమ్స్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ, క్యాజిల్ వ్యూ అదంతా చాలా బాగుంటుంది. ఇంక పువ్వులు లేకపోతే బాధపడకూడదు మిత్రమా, తెల్ల పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి హన్విగడికి చిన్న సైజ్ ఫోటో సెషన్ చేసామన్నమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ సన్నీ డే అండ్ కొంచెం క్లౌడీగా ఉంది. సో దాన్ని క్లిక్ చేసిన పిక్చర్ ని ఆసమ్ ఉన్నాయి. కాకపోతే €9 పెట్టి టికెట్ కొనుక్కుని లోపలికి వచ్చిన తర్వాత ఆ €9కి న్యాయం జరగాలంటే ఒక గంట అయినా ఇక్కడ తిరిగేసి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎలానో డే అంతా సన్నీగానే ఉంది కాబట్టి వాకింగ్ చేద్దాము, అట్లా పార్క్ లో కొంచెంసేపు తిరిగేసి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఈ లోపు ఈ ప్లేస్ లోనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా వస్తాము అని అన్నారు. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళతోటి కొంచెం టైం పాస్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఈ రోజు ఇలా గడిచిపోయింది. ఇక సండే రోజు శ్రీరామనవమి పడింది. సో పొద్దున్నే తలస్నానం చేసేసి రాముల వారికి దండం పెట్టేసుకుని ప్రసాదాలు అవి వండేసుకుని ఇంటి నుంచి మళ్ళీ కారెక్కి బయలుదేరిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్ గా లంచ్ టైం అయింది. డిలీషియస్ లంచ్ ఎంజాయ్ చేసి దాని తర్వాత కూల్ గా ఒక మ్యాంగో లస్సీ కూడా తాగేసాం. ఈసారి మేము వెళ్ళిన ప్లేస్ లో ఈ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, మ్యాగ్నోలియా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా మనం స్ప్రింగ్ సీజన్ లోనే చూడగలుగుతాము. ఇక్కడైతే ఫుల్ పార్క్ అంతా ఆ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం పార్క్. లక్కీలీ ఏంటంటే సండే కూడా సన్నీగానే ఉంది. సో క్లైమేట్ అంతా బాగుంది కాబట్టి చక్కగా ఫొటోస్ దిగేద్దామని అనుకున్నాము. యాక్చువల్ గా చెర్రీ బ్లూజమ్స్ చిన్న పువ్వులకి లైఫ్ స్పాన్ తక్కువ, ఈ మ్యాగ్నోలియా ఫ్లవర్స్ కి కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ అనమాట. అండ్ ఈ పార్క్ వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఇంకొక 40 minutes డ్రైవ్ అనమాట. మా ఫ్రెండ్ రావడంతో కార్ లో వెళ్ళిపోయాము. అనుకోకుండా నేను వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. ఆ ఫ్లవర్స్ కి నా డ్రెస్ కి భలే మ్యాచ్ అయిపోయింది. సో ఇక మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఫొటోస్ దిగుతాం కదా. సో మంచి క్లిప్స్ అన్ని దిగేసి ఈ పార్క్ లో నేను ఒక బ్యూటిఫుల్ రీల్ కూడా చేశాను. ఒకవేళ మీరు గనక నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నేనే తేజు అక్క, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సండే. సో అదంతా అయిపోయిన తర్వాత ఒక ర్యాబిట్ వచ్చింది పార్క్ లోకి, పిల్లలందరి చేత ఆడించింది. తేజు అక్క హన్విగడికి ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఆ గిఫ్ట్ తీసుకుని ఇంకా వాళ్ళకి టాటా బాయ్ చెప్పేసి మా ఇంటికి బయలుదేరిపోయాము. సండే కూడా ఇలా జాలీగా గడిపేసాం అనమాట. ఇన్ కేస్ మీరు కనుక నా షార్ట్స్ ఫాలో అవుతున్నట్లయితే ఆల్రెడీ మీకు ఇది తెలిసిపోయే ఉంటుంది. ఫ్రెండ్ నేను కలిసి డిన్నర్ డేట్ కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో దానికి రెడీ అవుతున్నాను అనమాట. చాలా సింపుల్ గా రెడీ అయిపోయి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చేసి హాయిగా మేమిద్దరం కూర్చుని ఫుడ్ ఎంజాయ్ చేసాము. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా ఫ్రెండ్స్ తోటి పిల్లల్ని మీ హస్బెండ్ కి ఇచ్చేసి మీరు మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. డిన్నర్ అది ముగించేసుకుని ఫ్రెండ్ కి బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేసి బజ్జున్నాను. తర్వాత రోజు నేను హన్వి కలిసి డేట్ కి వెళ్ళాం అనమాట. ఇట్లా ఫిష్ అక్వేరియంస్ ఉన్న చోటుకి తీసుకెళ్లాను, అది ఫిషెస్ ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, అసలు అది ఫిషా అనేలా కూడా ఉన్నాయి. చిన్న కంటికి కనిపించనివి కూడా ఫిషెస్ అంట. ఈ అక్వేరియం చూడండి, కీన్ గా అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ వినాయకుడు కనిపిస్తారు అండ్ పక్కనే త్రిశూలం కూడా ఉంది. నేను ఏంట్రా బాబు వీళ్ళు మన దేవుళ్ళని కూడా పెట్టేస్తారా అని అనుకున్నాను. హన్వి అయితే ప్రతి అక్వేరియం దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి ఫిషెస్ అన్ని చూసి భలే ఎంజాయ్ చేసింది. సర్లే దాన్ని తీసుకురావడం కరెక్ట్ అనిపించింది అనమాట. ఈ ఫిషెస్ అన్ని ఇంత లైవ్లీగా హెల్దీగా ఉండాలంటే అక్కడ ఒక లాబొరేటరీ ఖచ్చితంగా ఉండాలి అన్నట్లు ఉందన్నమాట. ఇదంతా ఇంట్లో తెచ్చుకున్న 2-3 చేపలు చూడడమే కష్టం. ఇన్ని ఫిషెస్, ఇన్ని అక్వేరియంస్ ని హ్యాండిల్ చేయాలంటే ఇంత పెద్ద లాబొరేటరీ ఉండాలి కదండి. మరి ఫిషెస్ తినడానికి గ్రాస్ కూడా అక్కడే పెంచుతున్నారు అనమాట. ఎంత నీట్ గా చూసుకుంటున్నారు వాటిని. ఈ షాప్ లో అయితే మనకి బర్డ్స్ కి కావాల్సిన ఫుడ్, రాబిట్స్ కి కావాల్సిన ఫుడ్, డాగ్స్ కి కావాల్సిన ఫుడ్, ఫిషెస్ కి కావాల్సిన ఫుడ్, అక్వేరియం లో కావాల్సిన బొమ్మలు 1-2 అన్ని ఉన్నాయి. అంటే ఏదైనా పెట్ రిలేటెడ్ స్టఫ్ మనకి కావాలి అంటే ఈ షాప్ అనమాట. ఏది కావాలన్నా దొరుకుతుంది, ఇంక్లూడింగ్ టాయ్స్ ఫర్ ద పెట్స్. మన దేవుళ్ళని కూడా చూసి చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అవన్నీ అక్వేరియం లో పెట్టుకోవటానికంట చాలా లెస్ వెయిట్ ఉన్నాయి. కానీ ఏంటో ప్రతి బొమ్మకి అక్కడక్కడ నత్తులు ఉన్నాయి, కొంచెం
విరిగిపోయినట్టు ఇదేదో డిఫరెంట్ స్టోన్ తో తయారు చేస్తారేమో అనిపించింది. ఇంకా ఈ పెట్ షాప్ నంతా పరిశీలించేసిన తర్వాత ఇంకా అలా మామూలుగా సాక్స్ కొనుక్కోడానికి ఇంకొక షాప్ కి వెళ్ళాము. అలాగే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సన్ గ్లాసెస్ అన్ని వచ్చేసాయి. సో డిఫరెంట్ సన్ గ్లాసెస్ పెట్టుకుని ట్రై చేసేస్తున్నాను అనమాట, ఏది బాగుంటుంది ఏది అని. ఈ సన్ గ్లాసెస్ అయితే చూసిన ప్రతి చోట కొంటాను, ఎందుకు కొంటానో తెలీదు, కరెక్ట్ గా యూజ్ చేసిందే లేదు నేను ఎప్పుడు. అలా విండో షాపింగ్ ముగించేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఈ పిల్లేమో ఎలానో టీ టైం అయ్యింది కదా, కరెక్ట్ గా వచ్చావని చెప్పి ఆలూ బజ్జీ వేసి పెట్టింది మాకు. ఆలూ బజ్జీ విత్ టొమాటో సాస్ తింటుంటే అద్భుతంగా ఉందన్నమాట. విండో షాపింగ్ లో వాకింగ్ చేసి అలసిపోయి ఉన్నాం కాబట్టి అది పెట్టిన ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది. సో అది చేసిన వేడి బజ్జీ లాగించేసి దాని తర్వాత చల్లగా రోజ్ మిల్క్ కూడా తాగేసి వాళ్ళకి బై చెప్పేసి ఇక్కడ ట్రామ్ స్టేషన్ కి వెళ్ళిపోతున్నాము. హన్విగడ్కి వ్యాగన్ కొన్నాం గానీ అస్సలు కూర్చోదండి బాబు, ఎప్పుడు ఇలా వింతగా నుంచుని లేదంటే అందులోంచి దూకేసి అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటది. మీద ఎలా అయితేనే ఇంటికైతే చేరుకున్నాము. దాని తర్వాత మళ్ళీ క్యాజువల్ గా ఈవినింగ్ ఒక రోజు వాకింగ్ వెళ్ళాము. అలా వెళ్తుంటే మాకు దారిలో మళ్ళీ చెర్రీ బ్లూజమ్ ప్లాంట్స్ కనిపించాయి. సో అక్కడ ఒక చిన్న సైజ్ ఫోటో సెషన్ మళ్ళీ చేసేసాము. ఈ స్ప్రింగ్ సీజన్ లో ఏదైనా బ్యూటిఫుల్ థింగ్ ఉంది అని అంటే ఈ చెర్రీ బ్లూజమ్ ప్లాంట్స్. నాకైతే ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. మీలో ఎవరైనా నాలానే ఫీల్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చెప్పాలంటే ఇక్కడ వింటర్ డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతామండి. ఈ స్ప్రింగ్ సీజన్ సమ్మర్ సీజన్ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటాము. అందులో ఇప్పుడు డే లైట్ సేవింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకా కలిసి వచ్చింది అనమాట. ఇక ఈ రోజు ఇలా ముగించేసుకుని దాని తర్వాత రోజు మళ్ళీ ఒక చిన్న సైజ్ షాపింగ్ కి వెళ్ళాము. ఇక్కడ సీజన్ కి తగ్గట్టు బట్టలు చెప్పులు ఖచ్చితంగా కొనుక్కోవాలి. హన్విగడ్ కోసం కొన్ని సమ్మర్ క్లోత్స్ అయితే షాప్ చేసాము. తర్వాత నేను గ్రీన్ టీ తాగే కప్ ఇరిగిపోయింది అనమాట. సో ఒక కప్పు కొనుక్కుందామని కప్ సెక్షన్ లోకి వచ్చి చూస్తుంటే చాలా రకాల కప్పులు అయితే కనిపించాయి. భలే హ్యాపీగా అనిపించింది వాటన్నిటిని చూస్తే. షాపింగ్ అంతా అయిపోయింది. సో భార్గవ్ గారు బిల్ వేయిస్తున్నారు, నేను హన్వి తోటి అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. హన్వి పని అయిపోయిన తర్వాత మెల్లగా కాకపట్టి నేను షాపింగ్ చేద్దామని అనుకున్నాను. మీరు ఇలా తిరుగుతూ ఉండండి నేను వచ్చేస్తానని చెప్పి మళ్ళీ నేను సన్ గ్లాసెస్ దగ్గరికి వెళ్ళాను. చెప్పాను కదా ఎన్ని గ్లాసెస్ ఉన్నా కూడా ఇంకా కొంటూనే ఉంటాను, అదేం పిచ్చో నాకు అర్థం కాదు. నేను ఇలా పెట్టుకుని కళ్ళద్దాలతో ఆడుకుంటుంటే నా పక్కన వాళ్ళంతా నన్ను చూసి ఏంటి పిచ్చిది ఇలా చేస్తున్నాను అనుకున్నారు. అవితే నీ పల్లె బయటపడతాయి నాకేంటి అన్న రేంజ్ లో నా షాపింగ్ నేను చేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఒక మంచి టీ పెట్టుకొని తాగేసి దాని తర్వాత నెట్ఫ్లిక్స్ లో మూవీ పెట్టుకుని ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ హన్వికి ఒక అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో హరిబరిగా లేచి మా టిఫిన్ అంతా చేసేసి దానికి కొంచెం తినిపించేసి ఇక ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయాము. జర్నీలో ఏంటంటే టైం అంటే టైంకే వెళ్ళాలి, అది రూల్ అనమాట. అపాయింట్మెంట్ అంతా చూసేసుకున్న తర్వాత కొన్ని ఇండియన్ గ్రాసరీస్ కొనుక్కోవాలని చెప్పి గ్రాసరీ స్టోర్ కి వెళ్ళాము. అక్కడేమో మా హన్విక ఇలా బాహుబలి ఫీట్లన్నీ చేసింది. 5 కేజీలు బియ్యం బస్తా, దానికి ఎందుకు చెప్పండి కష్టపడిపోయి దాన్ని లాగేసి ఎత్తేసుకుందామని చాలా ట్రై చేసింది. దాని తర్వాత భయపడి వదిలేసింది. ఇక నేను ఇంట్లో కావాల్సిన సేమియా, సాంబార్ పొడి, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు అన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇవన్నీ కొంటున్నప్పుడు ఎక్కడ ఆ స్నాక్స్ సెక్షన్ లోకి వెళ్ళిపోతానో అని కాపలా కాసేస్తారు భార్గవ్ గారు. కరెక్ట్ గా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి 2 స్నాక్స్ ప్యాకెట్ తీసుకెళ్లి బిల్ యాడ్ చేసేస్తాను అనుకోండి. అమ్మయ్య, వారంలో జరిగిన మంచంతా మీతోటి ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసేసుకున్నాను. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటానండి మరి.